పేదల తలరాత మార్చాలనే ఆలోచనతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరాయంగా కృషి చేస్తున్నారన్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. షర్మిల విమర్శలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నారు. వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ఏ కాంగ్రెస్ అయితే చనిపోయినాక రాజశేఖర రెడ్డి పైన ఎఫ్ఐఆర్ పెట్టినారో ఆ కాంగ్రెస్తో పోయి కలుసుకుని నేను రాజశేఖర రెడ్డి బిడ్డ అంటే నన్ను అడిగితే రాజశేఖర రెడ్డిని ఆమె యొక్క రాజశేఖర రెడ్డి యొక్క ఆ చరిత్రని ఆ తేజస్సుని దాన్ని కిందికి దించుతూ ఉండదు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి బిడ్డగా మాట తప్పకుండా మడలు తిప్పకుండా పేదవాళ్ళ ప్రజలకు పేదవాళ్ళ అభివృద్ధి కోసం తపన పడుతుండ్రు. ఆ విద్య ఆ వెల్ఫేరే ఆ ఇండ్ల స్థలాలు ఇచ్చేదే నవరత్నాలే ఆయన్ని రక్షిస్తుంది. ఆమె అంటుంది నవరత్నాల వల్ల లాభం లేదంటుంది. ఇంక దేని వల్ల లాభం ఉంటుందో నాకు అర్థం కల. ఆమె ఎందుకు పోయింది, ఎందుకు ముట్టడిస్తున్నది కూడా అర్థం లేదు. అన్నిటికి మించి ఏం చెప్పింది, అసలు ఉద్యోగాలే ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అంటుంది. అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగలేదంటుంది. మరి ఈ పరిపాలించేదానికి వచ్చిందా, లేకపోతే ఒక పార్టీకి అధినేతగా ఉండే ఆమె ఏ విధంగా మాట్లాడాలా? మా పార్టీ వస్తే ఇది చేస్తాం అది చేస్తామనిలా. అది పవన్ కళ్యాణ్ చెప్పటంలా, చంద్రబాబు చెప్పటంలా, ఈమె చెప్పటంలా.